సురేష్ గారు నెక్స్ట్ అండి ఎలక్టోరల్ బాండ్స్ ఎస్ ఎవరి కోసం ఎంతెంత ఇచ్చారు? ఎలక్టోరల్ బాండ్స్ అంటే దీనికి ఇంకొక పేరు ఇందాక మన శివరాం ప్రసాద్ గారు చెప్పారు దీని గురించి. పాప పరిహారపు పత్రాలు. ఏంటి? పాప పరిహార పత్రాలు. పాప పరిహారపు పత్రాలు. నాడు పాప పరిహారపు పత్రాలుగా ఉండేటువంటివి నేడు అవి ఎలక్టోరల్ బాండ్స్గా అయ్యాయి. నాడు పాపపు పరిహార పత్రాలు, నేడు ఎలక్టోరల్ బాండ్స్. ఏంటి ఇది అనేది చూసినప్పుడు ఎవరైతే పూర్వం చర్చిలలో పాపపు పరిహారపు పత్రాలను అమ్మేటువంటి వారంట. ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే పాపాలు చేశారో, ఎవరైతే అన్యాయాలు చేశారో, ఎవరైతే అక్రమాలు చేశారో, ఎవరైతే దుర్మార్గాలు చేశారో, ఎవరైతే అవినీతి చేశారో, వీరందరూ కూడా ఈ తప్పు చేసాం కావున మనము చర్చికి వెళ్ళి అక్కడ పాప పరిహారపు పత్రాలను కనుక మనం కొనుగోలు చేస్తే, అంటే ఆ చర్చికి డబ్బులు ఇస్తే, ఈ పత్రాలను కొనుగోలు చేస్తే మన తప్పు, మనం చేసిన పాపం పోయిద్ది అనేటువంటి అభిప్రాయంతో పూర్వం అలా పోయి కొనుక్కునేవాళ్ళట. దానిని తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ గారు వచ్చినప్పుడు వాటిని రద్దు చేశారట. ఎందుకు? ఇదేంటి పాపాలు చేయటం ఏంటి, ఈ బాండ్స్ కొనుక్కోవటం ఏంటి, పాప పరిహార పత్రాలు, అందుకని ఇది లేదని చెప్పి మార్టిన్ లూథర్ కింగ్ గారు వాటిని రద్దు చేశారు. ఎప్పుడు? అది పూర్వం. మరి ఇప్పుడు ఆ పాప పరిహార పత్రాలు ఇప్పుడు వాటిని ఎలక్టోరల్ బాండ్స్, అంటే టెక్నాలజీ మారింది కదా, దానికి ఎలక్టోరల్ బాండ్స్ అని పెట్టారు. ఎలక్టోరల్ బాండ్స్ అని పెట్టి ఎవరైతే, అంటే ఈ భారతదేశంలో వ్యాపార సామ్రాజ్యాలను నడుపుతున్నటువంటి వాళ్ళు చేసేటువంటి తప్పులు, వాళ్ళు చేసేటువంటి పాపాలు, లేదా వాళ్ళు చేసేటువంటి అవినీతిని కాపాడుకోవటం కోసం, వాళ్ళ అక్రమాలని బయటికి రాకుండా లేదా దాడులు జరగకుండా ఆపుకోవటం కోసం ఎలక్టోరల్ బాండ్స్ అని సిస్టమేటిక్గా ఒక మంచి పేరు తీసుకొచ్చి వాటిని పార్టీల దగ్గర నుంచి కొనుక్కునేటువంటి ప్రక్రియని పార్టీలు ప్రారంభించి అందరూ కూడా, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు కూడా దీంట్లో ఆ పాప పరిహార పత్రాలను అమ్మటంలో అందరూ భాగస్వామ్యం అయ్యారు. ఎలా భాగస్వామ్యం అయ్యారు? ఎవరైతే ఇప్పుడు భారతదేశంలో ప్రధానంగా ఉన్నటువంటి వారు, ప్రధానమైనటువంటి కంపెనీలు నడుపుతున్నటువంటి వారు ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ. ఈ లాటరీలు అంటే ఒక అవినీతి సొమ్మును సంపాదించేటువంటి వారందరూ కూడా వారు దాదాపు 3,000 కోట్ల రూపాయల సంబంధించిన బాండ్స్ని ఇచ్చేశారట. వారు ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ది 540 కోట్లు ఇచ్చారట, డిఎంకేకి 509 కోట్లు, ఆంధ్రప్రదేశ్ వైసీపీకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీకి 160 కోట్లు, బీజేపీకి 100 కోట్లు, కాంగ్రెస్కి 50 కోట్లు, ఇట్లా మొత్తం 1,368 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారు. 1,368 కోట్ల రూపాయలు ఊరకు ఎందుకు ఇస్తారండి? అంటే ఫ్యూచర్ గేమింగ్, అంటే లాటరీ అనేటువంటి దాన్ని ప్రజలను మోసం చేసి సంపాదించినటువంటి సొమ్ముని పార్టీలకి ఇవ్వటానికి వాళ్ళు ముందుకొచ్చారు. ఇక మెగా ఇంజనీరింగ్ కంపెనీ నెక్స్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కంపెనీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ కూడా హయ్యెస్ట్ భారతీయ జనతా పార్టీకి వాళ్ళు ఎక్కువ ఇచ్చారు. దాదాపు 966 కోట్లలో బీజేపీకి 584 కోట్లు, తర్వాత బీఆర్ఎస్కి, తర్వాత వైసీపీకి, తర్వాత డిఎంకేకి, తర్వాత టీడీపీకి, ఇట్లా వీళ్ళకి కూడా ఇచ్చారు. వీళ్ళు కూడా ఈ పాపాలు అంటే కాంట్రాక్ట్లు నేపథ్యంలో ఇచ్చారు. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో మెగా వర్కులు చేస్తుంది కాబట్టి 5,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చిన వెంటనే 200 కోట్ల రూపాయలు బాండ్స్ కొంటారు. ఇంకొక 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వర్క్ ఇచ్చిన వెంటనే
లేదా ఇవ్వక ముందే ఇంకొక 100 కోట్లు బాండ్స్ కొంటారు. అంటే దీంట్లో చేసేటువంటి అవినీతిని ముందుగా కొనుగోలు చేసి అక్కడ డిపాజిట్ చేస్తారు వాళ్ళకి. వీళ్ళు తర్వాత అవినీతి చేసి దీంట్లో వేల కోట్ల రూపాయల్లో నాసిరకంగా చేయటమా లేకపోతే ఏదన్నా కానీ మొత్తానికి అధికంగా ఆదాయాన్ని పొందటం, ఇది వాళ్ళు చేసేటువంటి ప్రక్రియ. ఎవరు? వీళ్ళు. ఇలా అంత దేశవ్యాప్తంగా ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ పాప పరిహారపు పత్రాలను ఆ రకంగా తీసుకొచ్చి ఈ రకంగా ఇచ్చేశారు. అసలు బీఆర్ఎస్ పార్టీకి మనం చూస్తే మెగా కంపెనీ 150 కోట్లు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు చేశారు కాబట్టి మెగా కంపెనీ 150 కోట్ల రూపాయలు ఇచ్చింది. అదే బీఆర్ఎస్ పార్టీకి కనుక 150 కోట్ల రూపాయలు మెగా ఇచ్చే పని లేకపోతే ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు అవి కుంగుండేవి కాదేమో, ఎందుకంటే క్వాలిటీగా చేయాల్సి వచ్చేది, లేక డిజైన్స్ని క్వాలిటీగా ఇచ్చేయాల్సి వచ్చేది. అంటే ఒక పాత్ర మా కన్స్ట్రక్షన్ తోటి మాకేం పాత్ర అంటారు. కన్స్ట్రక్షన్లో వాళ్ళు వాళ్ళు తీసుకుని ఎల్ఎన్టీకి ఇచ్చారు, లేక వాళ్ళు పైపులు వర్క్ చేశారు. వాళ్ళ వర్క్ బాగా మొన్నటిదాకా పేరు వచ్చినప్పుడు అంతానేమన్నా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మెగా, బాపు, పిత అంట్రీ. ఇప్పుడేమన్నా అది కొంగంటంతో మాకు సంబంధం లేదు, అది ఎల్ఎన్టీ వాళ్ళది, లేకపోతే రాజు గారిది, లేదా వంశీ గారిది, లేకపోతే ఎంకన్నది, సుబ్బన్నది అని చెప్తున్నారు. సరే ఓకే తీసే. యశోద హాస్పిటల్స్ వాళ్ళ మీద ఐటీ రైడ్స్ జరిగినాయి. ఐటీ రైడ్స్ జరిగినటువంటి నెక్స్ట్ డేనే బీజేపీ దగ్గర బాండ్స్ కొన్నారు. అట్లాగే బీఆర్ఎస్కి 94 కోట్ల రూపాయలు యశోద వాళ్ళు బాండ్స్ కొన్నారు. యశోద వాళ్ళు కొన్నారు, డాక్టర్ రెడ్డీస్ కొన్నారు, అట్లాగే హెట్రో వాళ్ళు కొన్నారు. వారితో పాటు ఒకరు కాదు, అసలు ప్రతి ల్యాబ్ వాళ్ళు, అరబిందో వాళ్ళు కొన్నారు, నాట్కో వాళ్ళు కొన్నారు, అందరూ కొన్నారు. నిజంగా ఈ యశోద హాస్పిటల్ వాళ్ళు ఎవరికైనా ఒక 10 లక్షల రూపాయలు బిల్లు అయింది అనారోగ్యంతో పేదవాళ్ళు, 1 లక్ష రూపాయలు తగ్గిమంటే తగ్గిస్తారండి? తగ్గిస్తారా? ప్రజలందరూ ఉన్నారు కదా, ఇప్పుడు టీవీ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా యశోద ఆసుపత్రిలో ఒక 10 లక్షల బిల్లు అయితే 1 లక్ష రూపాయలు తగ్గించారా? తగ్గించరు కదా. ఎవరైతే హెట్రో వాళ్ళు, అరబిందో వాళ్ళు, డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు, లేకపోతే నాట్కో వాళ్ళు, లేదా ఇంకోరు అరబిందో, హెట్రో, రెడ్డీస్ ఇవన్నీ మెడికల్ షాపులు ఉన్నాయి కదా. ఎక్కడైనా మెడికల్ షాప్కి వెళ్ళి ఒక 2000 రూపాయల మెడిసిన్ కొనిన తర్వాత ఒక 100 రూపాయలు తక్కువైంది అంటే ఎవరన్నా 100 రూపాయలు తక్కువైంది కదా అని మెడిసిన్ ఇస్తారా? ఎప్పుడైతే కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ టైంలో వాళ్ళు అమ్మినటువంటి ఆ డ్రగ్స్ 100 రూపాయలు దాన్ని 5000కి అమ్మారు కదా. ఏంటి రెమ్డెసివిర్ లాంటి ఇంజక్షన్లు 10,000కి 20,000కి అమ్మారు కదా. మరి ఎప్పుడన్నా ప్రజలు ప్రాణాలు పోతున్నాయి అంటే ఎవరన్నా ఆదుకున్నారండి? ప్రాణాలు పోతున్నాయి అని అంటే ఒక ట్యాబ్లెట్ ఇస్తారా ప్రాణం పోతుంది అని అంటే? మరి బీఆర్ఎస్ పార్టీకి 20 కోట్లు, 30 కోట్లు, 25 కోట్లు, యశోద వాళ్ళు 94 కోట్లు. ఏందండి ఇది? ప్రజల దగ్గర దోచుకోవటం ఎందుకు? కడుపు నిండినటువంటి పార్టీలకి డబ్బులు ఇవ్వటం ఎందుకు? ఏం అవసరం? పార్టీలు ఏమన్నా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తున్నాయా, లేకపోతే పార్టీలు ఏమన్నా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయా? ఎందుకు ఇస్తున్నారు? మీరు దోసుకోండి, వాళ్ళ దగ్గర మాకు ఇవ్వండి, మేము పట్టించుకోము. ఇదే అండి ప్రజలు చెప్తారు కదా. ఎవరన్నా ఇప్పుడున్న మనం చూసినటువంటి ఏ ప్రజల్లో ఎవరన్నా కానీ ప్రేక్షకులు వాళ్ళు ఎవరన్నా వాళ్ళకి తెలుసు కదా, ఒక్క 10 రూపాయలు, ఒక్క 1000 రూపాయలు తగ్గించిన పరిస్థితులు ఉంటే కుదరదు. ఏదన్నా కట్టలేకపోతే, బిల్లు కట్టకపోతే బిల్లు కట్టిందాక ఉండండి, డబ్బులు కట్టి బయటికి వెళ్ళండి, లేకపోతే ఎట్లా వెళ్తారు మీ సంగతి తేలుస్తాం. ఇంతే బెదిరించేది. ఇదే అండి. ఇట్లా అందరూ కన్స్ట్రక్షన్ కంపెనీలు, హాస్పిటల్స్, ఫార్మా, వీళ్ళు ఎక్కువ కన్స్ట్రక్షన్ కంపెనీలు, బిల్డర్లు, రాజపుష్ప, అపర్ణ, నెక్స్ట్ ఫార్మా డివిజన్, శ్రీ చైతన్య, కూడా ఇచ్చారు. ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు. ఎవరో ఉన్నట్టున్నారు. ఇదే గార్మెంట్స్ వాళ్ళు కూడా ఇచ్చారండి. అంటే ప్రజల సొమ్ముని ఎవరైతే
బలవంతంగా దోచుకుంటున్నారో వారు ఈ పార్టీలకి బాండ్స్ కొనుగోలు చేస్తున్నారంటే ఇక్కడ పాపం చేస్తున్నారు కాబట్టి ప్రజల దగ్గర ఈ పాపపు పరిహార పత్రాలని ఈ పాపాన్ని ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కొనుక్కోవటం ద్వారా వాటిని చేసుకుంటున్నారు, ఆ పాపాన్ని గడిగేసుకుంటున్నాం అనుకున్నారు. పాపం పెరిగింది అనుకోవట్లా. ఈ 94 కోట్లో 20 కోట్లో 30 కోట్లో ఈ పార్టీలకు ఇచ్చే బదులు ప్రజలకి సేవ చేస్తే, ప్రజలకు కన్స్ట్రక్షన్ ఇస్తే, ప్రజలకి ఇంకేదన్నా ఉపయోగపడేటువంటి ఫెసిలిటీ క్రియేట్ చేస్తే వాళ్ళకి చాలా మంచి జరిగింది. ఎందుకంటే ఈ జన్మలో చేసినటువంటి పాపాలు వచ్చే జన్మలో అనుభవిస్తారు అని అంటున్నారు. కాదు, ఈ జన్మలో చేసినటువంటి పాపాలు కొద్ది నెలల్లో అనుభవించేటువంటి పరిస్థితి దగ్గర నుంచి కొద్ది రోజుల్లో అనుభవించేటువంటి పరిస్థితికి కాలం అలా తీసుకొచ్చింది. ఇప్పుడు అది రోజుల్లో కాదు గంటల్లోకి వస్తే బాగుండని నేను కోరుకుంటున్నాను. అప్పుడన్నా ఇట్లాంటి వాళ్ళు కొంత మంచి పాపభీతితో ఉండాలండి. ఇంత ఉండి ఏం చేసుకుంటారు? వెళ్తా వేసుకొని వెళ్తారా? ఏంటో ఇవన్నీ సరే, ఇవన్నీ మనం పాపం వాళ్ళు ఏదో ఫీల్ అవుతారు. వాళ్ళెవరిని ఏమంటలేదు, నన్ను నేను అనుకుంటున్నా అంటే మా రాజుగారిని అనుకుంటున్నాను తప్ప మిమ్మల్ని ఎవరిని ఏమంటలేదు. మీరందరూ గొప్పోళ్ళే, మీరందరూ మంచోళ్ళు, మీరు అసలు సమాజానికి మీరే ఉండాలి. ఆ పాప పరిహార పత్రాలు లేకపోతే ఆ ఎలక్ట్రల్ బాండ్సో అవన్నీ కొనుక్కుంటారో అమ్ముకుంటారో అనేటువంటిది అది మీ ఇష్టం. ప్రజలను మాత్రం అన్యాయం చేయొద్దని కోరుకుందాం. సురేష్ గారు ఏందండి పాప పరిహార పత్రాలు? వంశీ గారు, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లాటరీలు అనేది బ్యాను. తర్వాత మనం ఒక చట్టం కూడా చేశారు. మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టం చేశారు. ఈ ఆన్లైన్ గేమింగ్కి వీళ్ళందరూ కొంతమంది చనిపోతున్నారని చెప్పి ఒక చట్టం కూడా అమెండ్మెంట్ చేశారు. గతంలో ఉన్న చట్టానికి సవరణ చేస్తూ ఒక చట్టం కూడా చేశారు. అలాంటి ఆంధ్రప్రదేశ్లో ఈ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్స్ వాళ్ళు 154 కోట్లు ఇచ్చారు. అదే అందరికి ఆశ్చర్యం. అసలు ఎట్లా ఎందుకు ఇచ్చారని చెప్పి దాని మీద మరి ఎందుకు ఇచ్చారని తెలవాలి. కానీ ఒక అంశం ఒకటి చర్చనీయాంశంగా తెర మీద ఒక విషయం వచ్చింది వంశీ గారు. ఏంటంటే డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అని ఒకటి ఉంది. ఆ యూనివర్సిటీలో ఆన్లైన్ గేమింగ్ అని కోర్స్ ప్రవేశపెట్టారంట. ఆన్లైన్ గేమింగ్ అనేది కోర్స్ ప్రవేశపెట్టారు. ఎందుకంటే బీటెక్లో ఆ కోర్సింగ్ అంటే ఇప్పుడు మొత్తం మీద కూడా ఆన్లైన్ గేమింగ్ అని. మరి దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా లేదా మనకు తెలియదు. కానీ మొత్తం మీద 154 కోట్ల రూపాయలు అక్కడ ఇవ్వటం అనేది పెద్ద చర్చనీయాంశంగా తెరదీసింది. ఇంకొక అంశం వంశీ గారు, ఇప్పుడు మీకు తెలుసు మన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ విశాఖపట్నంలో జరిగింది. సో ఆ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ సందర్భంగా దాదాపు 9.5 లక్షల కోట్ల రూపాయలు సోలార్ కానీ విండ్ కానీ తర్వాత పవర్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఇవన్నీ కూడా మనకి మొత్తం మీద పవర్ ప్రాజెక్ట్స్కి ఆ రకంగా ఒప్పందాలు జరిగాయి. అప్పుడు ఒప్పందాలు జరిగినట్టు ఇప్పుడు 60 కోట్ల రూపాయలు ఈ కంపెనీలు వీటి ద్వారా వచ్చిందంట. అంటే మీరు చెప్పినట్టు ఇందాక ఉదాహరణ ఏంటంటే సో ఊరికనే ఎందుకు ఇస్తారు అంటే వీళ్ళకి ఇక్కడ ఇది జరిగితే అక్కడ దాని నుంచి ఆ రకంగా తీసుకొచ్చి ఆ డబ్బుల్ని ఇలా ఇచ్చారు అనే దానికి ఇక్కడ ఇదే ఆరోపణ. అది ఇక మీరు చెప్పినట్టుగా మెగా ఇంజనీరింగ్ గారు 966 కోట్లు, హైయెస్ట్ 1398 కోట్లు ఫ్యూచర్ గేమింగ్ అయితే నెక్స్ట్ మెగా ఇంజనీరింగ్, అందులో దాదాపు 564 కోట్ల పైగా బీజేపీకి ఇచ్చారు. ఎందుకులేండి పాపపు పరిహారపు పత్రాల గురించి మళ్ళీ మనం దాని గురించి చర్చించుకోవటం, వాటి గురించి మళ్ళీ ఎందుకు ప్రజలకు చాలా క్లారిటీగా అర్థమైపోయింది ఎవరేం చేశారు ఎవరేం చేస్తున్నారు అనేటువంటిది. అంటే సమాజం ఎటుపోతుంది, పార్టీలు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే భారతదేశపు అత్యున్నత ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని అభినందించాలి, గౌరవించాలి. ఈరోజు ప్రజాస్వామ్యం ఇలా ఉంది అంటే చట్టాలు ఇంకా ఎంతో కొంత బతికి ఉన్నాయి అని అంటే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పులు. ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారిచ్చినటువంటి తీర్పుతో ఈరోజు ప్రజాస్వామ్యం బతికి ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ని మీరు సీక్రెట్గా అమ్మటమేంది, ఈ పార్టీలు సీక్రెట్గా కొనటమేంటి, ఇది ఎవరికీ తెలవకుండా ఉంచటం ఏంటి, ఇది సరైనటువంటి చర్య కాదు, మీరు బయట పెట్టండి అని అడిగింది.
వాళ్ళు కుదరదు అన్నారు. కుదరకపోతే మీ తాటని చండ్రాకోలతో ఒలుస్తాము అని చెప్పారు. అంటే ఇలాంటి పదాలు కాదులేండి, అలాగా అంటే కొంచెం అలా చెబితే అర్థమైద్దని చెబుతున్నా. అలాంటి గట్టిగానే చెప్తే అప్పుడు వాళ్ళు మొత్తం తీసుకొచ్చి డంపును అక్కడ పడేశారు. ఇదేంటి, మేము అడిగితే ఏ పార్టీకి ఎంత ఇచ్చారు, ఎవరు ఏ డేట్లో కొన్నారు అని అడిగితే ఈ డంపు తీసుకొచ్చి ఇచ్చారు. ఏంటంటే 2-3 నెలలు టైం పడుతుందండి అన్నారు. ఎందుకు మీ దగ్గర ఆన్లైన్లో సిస్టంలో డేటా ఉండేది కదా, ప్రింట్ తీస్తే వచ్చేది కదా, ఆ ప్రింట్ తెచ్చి ఇవ్వటానికి ఎందుకు మీరు దాపెడుతున్నారు అని చెప్పని మళ్ళీ ఇంకొక చండ్రాకోలు తీసుకొని ఇంకొకసారి వాయిస్తే అప్పుడు మొత్తం లిస్టు తీసుకొని తర్వాత రోజు సాయంత్రానికి తీసుకుపోయి పెడితే వాటిని న్యాయస్థానం ఆన్లైన్లో పెడితే ఈ పాపపు పరిహారపు పత్రాలు ఎవరెవరు పాపాలు చేసి ఎవరెవరు తమ అక్రమ సంపాదన కాపాడుకునేందుక, లేదా అవినీతి చేసేందుక, లేదా సరే సమాజ సేవ కోసమా, లేకపోతే భయపడి కూడా ఇచ్చి ఉండొచ్చు, భయపడా ఇట్లా ఇచ్చినటువంటి వారి లిస్ట్ అంతా కూడా బయటికి రావటం జరిగింది. సరే, అందుకు మనం న్యాయస్థానానికి డివై చంద్రచూడ్ గారికి ధన్యవాదాలు సెల్యూట్ కొట్టవచ్చు. రైట్. నెక్స్ట్ అండి